ఏపీ ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేందుకు విడుదల చేసిన రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తప్పులను సవరించి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఎంవీపీ కాలనీ గ్రూప్ 2 అభ్యర్థులతో మా విశాఖ ప్రతినిధి భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న గ్రూప్ 2 ఎగ్జామ్ కి సంబంధించి రోస్టర్ లో తప్పులున్నాయి, దాన్ని సవరించిన తర్వాతే ఎగ్జామ్ నిర్వహించాలంటూ కూడా విశాఖలో ఎంవీపీ కాలనీ దగ్గర విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించినంత వరకు ఈ రోస్టర్ విధానానికి సంబంధించి ఎటువంటి తప్పులు ఉన్నాయో ఆ విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎటువంటి తప్పులు ఉన్నాయి, దీనికి సంబంధించి మీరు ఏం కోల్పోతారు? నేననే కాదండి, ప్రతి ఒక్క విద్యార్థి కూడాను తన 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులు ఏవైతే ఉన్నాయో, 6 ఏళ్లుగా ఆకలి చూపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ రోజు న్యాయం జరిగే పరిస్థితి లేదు. అందుకనే ఇంతమంది ఉధృతంగా విద్యార్థులందరూ రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. 6 ఏళ్ళు ఎదురు చూపుల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. అది కూడాను ఏదో హడావుడిగా తప్పులు తెచ్చున్నారు. ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి పోలా భాస్కర్ రావు గారు, అదే విధంగా గ్యాడ్ మెంబర్స్ ఏ రకంగా ఆలోచించి రాష్ట్రం రిలీజ్ చేశారో తెలీదు. జివో నెంబర్ 77 లో ఉన్నటువంటి తప్పులు మేము ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు. అదే విధంగా రాజ్యాంగ విలువలను అతిక్రమించి ఆ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి రిజర్వేషన్ అంశం అనేది ఉంది. సో మేము కోరుకున్నది ఒకటే, వీటన్నిటిని సరిచేసి ప్రభుత్వం వెంటనే రాష్ట్రం క్లియర్ చేసిన తర్వాత మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహించమని కోరుచున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ఎంతో మానసిక గత 20 రోజులుగా ఈ అంశం ఎప్పుడైతే వచ్చిందో మానసిక ఆందోళనకు గురవుతున్నారు. నిన్న ఈ అంశానికి సంబంధించి కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో కూడాను the court will direct the commission to redraw the list as per the order అని చెప్పేసి అంశాన్ని మెన్షన్ చేసిన తర్వాత కూడాను ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ మేడం గారు కానీ ఎందుకంత దీనిగా ఎగ్జామ్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో తెలియట్లేదు. రేపు పొద్దున్న ఉద్యోగం వచ్చినా ఉద్యోగం నిలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది కోర్టులో రోస్టర్ లో తప్పులు ఉన్నట్లయితే నోటిఫికేషన్ ఏ స్థాయిలో ఉన్నా సరే రద్దు చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. ఖచ్చితంగా రద్దు చేయబడుతుంది కూడా. ఇంతమంది ఉద్యోగాలకి ఒకవేళ ఉద్యోగంలోకి వెళ్ళినా సరే మేము ఉద్యోగం సాధించినా ఉద్యోగానికి ఉద్యోగ భద్రత ఉండదు. ఈ అన్ని అంశాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని రోస్టర్ సరి చేయండి, ముందుగా ఎగ్జామ్ నిర్వహించండి. ప్రతి ఒక్కరు కూడాను అదే కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇప్పుడు కూడా సర్వదా ఎగ్జామ్ రాయడానికి సిద్ధమే, కానీ ముందుగా రాష్ట్ర క్లియర్ చేయాలి, రాష్ట్రంలో ఉన్న తప్పులను సవరించాలి, తర్వాతనే ఎగ్జామ్ పెట్టాలి. నువ్వు చెప్పండి, అంటే ఎగ్జామ్ అయిపోయాక రాష్ట్ర విధానాన్ని క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉందంట. మరి 2 రోజుల్లో ఎగ్జామ్ ఉంది, దీని మీద మీ స్పందన ఏంటి? సార్, ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రాష్ట్ర క్లియర్ చేస్తే గత కొద్ది రోజుల క్రితం జార్ఖండ్ ప్రభుత్వంలో కూడా సేమ్ ఎలాంటి ఇష్యూ వస్తే సుప్రీంకోర్టు చాలా నీట్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది. రాష్ట్ర విధానం అనేది పరీక్షకు ముందు మాత్రమే సవరించాలి, పరీక్ష తర్వాత సవరించిన అట్లా ఆ నోటిఫికేషన్ చెల్లదు అని స్పష్టంగా గైడ్ లైన్స్ ఇచ్చింది. దాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రాన్ని వీలైనంత తొందరగా ప్రధాన పరీక్షకు ముందుగానే సవరించేసి తర్వాత పరీక్షను పెట్టాలని కోరుతున్నాం. ఇప్పుడు అదే విధంగా విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారో వాళ్ళకి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రభుత్వం స్పందించట్లేకపోతే ఎగ్జామ్ 2 రోజుల్లో ఉంది, ఎగ్జామ్ రాస్తామండి. కాకపోతే ఎగ్జామ్ రాసినా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు జార్ఖండ్ లో రీసెంట్ గానే జరిగింది, ఇక్కడ ఏపీలో అదే జరుగుతుంది. ఎగ్జామ్ మా టైం వేస్ట్ అయిపోతుంది. 2018 నుండి నేను ఈ నోటిఫికేషన్ కోసం చూస్తున్నాను. ఇప్పుడు 23 లో నోటిఫికేషన్ వచ్చింది, 24 లో ప్రిలిమ్స్ అయ్యింది. ప్రిలిమ్స్ అయినా అది రిజల్ట్ కూడా ఏ విధంగా ఇచ్చాడో కూడా మాకు తెలియదు, మార్క్స్ కూడా మాకు తెలియదు. ఇప్పుడు మెయిన్స్ కి వచ్చేసరికి ఈ రోస్టర్ విధానం సర్చ్ చేయకుండా ఎగ్జామ్స్ పెడితే కనుక ఇది మళ్ళీ మేమైతే ఎగ్జామ్ రాస్తాం. మేము ఎగ్జామ్ రాయడానికి నో అని చెప్పట్లేదు గవర్నమెంట్ కి. కాకపోతే ఎగ్జామ్ రాసినా సరే తర్వాత ఇంకా కేసులు పడతాయి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ముందు రోస్టర్ సరి చేసి మాకు ఎగ్జామ్ పెట్టండి. ఇదే మా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్ 2 ఎగ్జామ్ కి సంబంధించినంత వరకు రాష్ట్ర విధానాన్ని సరిచేసిన తర్వాత ఎగ్జామ్ నిర్వహించాలి. లేదనుకుంటే జార్ఖండ్ లో జరిగే విధంగా కూడా 7 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు మీద పడే అవకాశం ఉండబోతా ఉంది. కుటుంబాన్ని వదిలేసి ఇక్కడ చదువుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విధానం సరిచేయకపోతే మరొకసారి ప్రిపేర్ అయ్యే పరిస్థితి లేదు.